వివాదాలకు చెక్ పెట్టేలా సర్వే జరగాలి. ధరణి తెచ్చిన తిప్పలు పరిష్కరించాలి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గత సర్కార్ నాశనం చేసింది. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చలో వక్తలు. దొరకు నచ్చలేదనే వీఆర్ఓ వ్యవస్థను తీసేసిండు మంత్రి పొంగులేటి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడి. అందుకే నేను అడుగుతున్నా ఎవరిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. మీరు అన్న పాయింట్ రైట్, వెరీ మంచి పాయింట్ని, గుడ్ పాయింట్ని మీరు అడ్రస్ చేశారు. దొరకు నచ్చలేదని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిండు, మేము దాన్ని పునరుద్ధరిస్తామంటున్నారు. ఆ వీఆర్ఓలని వీఆర్ఏల స్థానంలో మేము సెక్రటరీలని పెడతామని ఏదో చెప్తున్నారు మీరు. వెరీ గుడ్, చాలా సంతోషం, మీ స్టేట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. అదే సమయంలో దొరకి నచ్చలేదని, పొంగులేటి గారు వినండి, దొరకి నచ్చలేదని 1971 పాస్బుక్ యాక్ట్, 1971 పాస్బుక్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 26ని తొలగించిండు. పొంగులేటి గారు మీరు అంటున్న విషయమే, దొరకు నచ్చలేదనే ఈ సెక్షన్ 26ని తొలగించిండు. ఏ ఆర్ఓఆర్ చట్టం మీద మీరు డిస్కషన్ పెడుతున్నారో, మీ దగ్గరికి వచ్చిన ఎన్జిఓలు కానీ రైతు సంఘాల నాయకులు కానీ ఈ డిమాండ్ని ఫస్ట్ మీ ముందు పెట్టిరు. వాళ్ళు ఇచ్చిన 20-25 డిమాండ్స్లో, రిక్వెస్ట్లో ఫస్ట్ డిమాండ్ ఇది. దొరకి నచ్చలేదని వీఆర్ఓ వ్యవస్థను ఏ రకంగానైతే రద్దు చేసిండో, దొరకు నచ్చలేదని దొర కాందానికి భూములు కట్టబెట్టాలని ఈ సెక్షన్ 26ని రద్దు చేసిండు. సో మీరు ఈ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేస్తారా? ఈ సెక్షన్ 26 రద్దు చేయడం వల్ల జరిగిందేంటి? గ్రామాల నుంచి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమో ఇంకో పోరాటమో జరగడం వల్ల దొరలంతా అక్కడి నుంచి బయలుదేరి అంతా పారిపోయి విదేశాలకు అక్కడ ఇక్కడ పోతే, హైదరాబాద్ లాంటి నగరాల్లో వచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ ఈ సెక్షన్ 26 రద్దు చేయడంతో మళ్ళీ ఆ గ్రామాల్లోకి ఆ భూముల మీద పడ్డారు. అంటే ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ పేరే వస్తున్నది. వాళ్ళంతా సాదా బైనామాల కింద లేకపోతే గతంలో వచ్చినటువంటి భూముల ద్వారా సాగు చేసుకుంటున్న వాళ్ళు, పేర్లేమో దొరల పేర్లు వస్తున్నాయి ఈ కేసీఆర్ చేసిన నిర్వాహకం వల్ల. సో ఇది మా భూమి అని చెప్పి వీళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న వాళ్ళంతా మళ్ళీ ఆ భూముల మీద పడ్డారు. ఇంత పెద్ద దుర్మార్గం జరిగింది. కొన్ని లక్షల ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీ బీసీలది కాకుండా పోయింది. అందుకే పొంగులేటి గారు దొరకు నచ్చలేదని వీఆర్ఓ వ్యవస్థను ఏ రకంగానైతే రద్దు చేసిండో దాన్ని మేము తీసుకొస్తామని మీరు చెప్తున్నారో, దొరకు నచ్చలేదని ఈ సెక్షన్ 26ని కూడా ఎత్తేసిండు. దీన్ని తీసుకొచ్చే దమ్ము ఉన్నదా? ఎవరిని పెట్టిరు ధరణి కమిటీలో? ఏ కమ్యూనిటీ వాళ్ళని పెట్టిరు? ఇది అడగాల్సిన క్వశ్చనే. ఏ కమ్యూనిటీ చేతిలో అయితే భూములు ఉన్నాయో ఆ కమ్యూనిటీకి చెందిన నాయకులే మేజర్గా అక్కడ హైలైట్ అవుతున్నారు. ఒక కోదండరెడ్డి, ఒక లచ్చిరెడ్డి, ఒక సునీల్ రెడ్డి, వీళ్ళే ఉన్నారు కదా. అపాయింట్మెంట్ కోసం 5,000 ఇవ్వాలా మీకు? అపాయింట్మెంట్ కోసం ఎవరెవరు ఏమేమి దందాలు చేస్తున్నారో ఎవరికి తెలియదు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి? ఇదంతా ఏదో ఒక చట్ట, మీరు అన్నారు కదా ధరణిని మొత్తం రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో కలిపేస్తామని. అది కలపాలంటే దాన్ని రద్దు చేయాలా? అది రద్దు చేసిన దాన్ని రీఇన్స్టాల్ చేయాలి సెక్షన్ 26ని. మీరు ఇంకొక విషయం చెప్పాలా, ఎన్ని భూములు కేసీఆర్ ఖాందాన్ మాఫియా కబ్జా చేసిందో ఆ భూముల నెంబర్ చెప్పండి, లెక్క ఎంతో చెప్పండి ఫస్ట్. ఎన్ని గవర్నమెంట్ భూములు రికవరీ చేశారు? ఫోర్త్ సిటీలో మీరు అంటున్న ఈ మహేశ్వరం ప్రాంతంలో మైహోం రామేశ్వరరావుకున్న భూముల వాల్యూ ఎంత చెప్పండి దయచేసి. మీరు ఇవాళ మైహోం రామేశ్వరరావుతో మీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కలిసిపోయింది, వాస్తవం కాదా? ఎంత ఘోరం అంటే నేనేమంటున్నా, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ మీద మీ ఇళ్ళకి వచ్చి మీ బెడ్రూమ్లకు వచ్చి ఎత్తుకపోయింది కదా. అరే కొంచెమైనా మీకు ఆత్మగౌరవం లేదా? మమ్మల్ని ఇళ్ళకి వచ్చి ఎత్తుకపోయిండే, మరి మేమెందుకు ఆయన అవినీతి మీద మేము విచారణ చేయొద్దనో లేకపోతే ఇంకోటనో మీకు కనీసం కొంచెమన్నా మనిషి అన్న వాళ్ళకి ఏది? మీరు తీసుకుంటున్న చర్యలు పక్కన పెట్టండి, రికవరీ ఏది? భూముల విషయంలో భూమి కనబడుతున్నది, భూమి కదా ఇది కనబడుతున్నది కదా భూమి అన్నది. సరే మీకు ఫోన్ ట్యాపింగో ఇంకోటో దాంట్లో కనబడకపోవచ్చు, భూమి అన్నది అయితే కనబడుతున్నది కదా. హైదరాబాద్ మొత్తాన్ని కేటీఆర్ అనే వ్యక్తి మొత్తం రియల్ ఎస్టేట్ ఒక మాఫియాని పెంచి పోషించిండు. మీరు ఇటు హైటెక్ సిటీ ఆ ప్రాంతానికి వెళ్ళి చూడండి, ఆ టవర్లు, ఆ కథ, ఆ భూమి తీయండి, ఆ సర్వే నెంబర్ తీయండి, ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఏందనేది లెక్కది. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా.
ఏది మరి ఒక్క చర్యను తీసుకోలేదే. డ్రోన్ ఎగరేస్తే మిమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిరు కదా, డ్రోన్ ఎగరేస్తే. మరి అదే ఫామ్ హౌస్ కూల్చాలని అడిగిపోయి గొడవ చేసిరు కదా, మరి ఏది మరి మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయితే కూలుస్తలేరే.